ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇండియాలో టాప్ టెలికాం కంపెనీస్లో ఒకటి. కానీ ఇప్పుడు సర్వైవల్ కోసం స్ట్రగుల్ చేస్తున్న కంపెనీగా మారింది. అదే వోడాఫోన్ ఐడియా, అంటే విఐ. కానీ రీసెంట్గా మళ్ళీ ఈ స్టాక్ గురించి మార్కెట్లో డిస్కషన్ పెరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈ కంపెనీ క్లోజ్ అవుతుందా లేక కమ్బ్యాక్ ఛాన్స్ ఉందా అనేది ఈ వీడియోలో సింపుల్గా మాట్లాడుకుందాం. నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ స్టాక్ ఎక్స్పో. ఈరోజు మనం వోడాఫోన్ ఐడియా లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫ్యూచర్ అండ్ రిస్క్స్ అన్నీ క్లియర్గా చూద్దాం. వోడాఫోన్ ఐడియా అసలు పరిస్థితి ఏంటి అంటే, ఫ్రెండ్స్, విఐ ప్రధాన సమస్య డెట్. అంటే కంపెనీ మీద చాలా పెద్ద అప్పులున్నాయి. పైగా జియో, ఎయిర్టెల్ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ అయి ఉన్నాయి. పైగా యూజర్స్ కూడా చాలా వరకు అదర్ నెట్వర్క్స్కి షిఫ్ట్ అయ్యారు. అందుకే కంపెనీ ఫైనాన్షియల్ ప్రెషర్లోకి వెళ్ళింది. ఇప్పుడు వోడాఫోన్ ఐడియా లేటెస్ట్ అప్డేట్స్ విషయానికొస్తే, రీసెంట్గా కొన్ని పాజిటివ్ అప్డేట్స్ కూడా వచ్చాయి. 1. గవర్నమెంట్ సపోర్ట్ కంటిన్యూ అవుతోంది. 2. కంపెనీ ఫండ్ రైజింగ్ ప్రయత్నాలు చేస్తోంది. 3. 5G రోలౌట్ ప్లాన్స్ గురించి మాట్లాడుతోంది. 4. నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ పెంచింది. ముఖ్యంగా గవర్నమెంట్ డ్యూస్ కన్వర్ట్ చేసి స్టేక్ తీసుకోవడం వల్ల కంపెనీకి కొంత బ్రీతింగ్ స్పేస్ వచ్చింది. ఇప్పుడు స్టాక్ ఎందుకు సడన్గా మూవ్ అవుతోంది అంటే, ఫ్రెండ్స్, లో ప్రైస్ టెలికాం స్టాక్ కావడంతో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే స్మాల్ పాజిటివ్ న్యూస్ వచ్చినా స్టాక్ ఫాస్ట్గా జంప్ అవుతోంది. అలాగే నెగిటివ్ న్యూస్ వచ్చినా షార్ప్ ఫాల్ అవుతోంది. అంటే వాలటాలిటీ చాలా ఎక్కువ. బిగ్గెస్ట్ రిస్క్స్ గురించి కూడా చెప్పాలి. ఇక్కడ బిగ్గెస్ట్ రిస్క్ ఏమిటంటే, హ్యూజ్ డెట్, స్ట్రాంగ్ కాంపిటీషన్, ప్రాఫిటబిలిటీ ఇష్యూ, కస్టమర్ లాస్ ప్రెషర్. అంటే కంపెనీ సర్వైవల్ ఇట్సెల్ఫ్ ఛాలెంజ్ అని చాలామంది అనలిస్ట్ చెప్తున్నారు. ఫ్యూచర్ అవుట్లుక్ విషయానికొస్తే, ఫ్యూచర్ పూర్తిగా డిపెండ్ అయ్యేది ఫండ్ రైజింగ్ సక్సెస్ఫుల్ అవుతుందా, 5G ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, సబ్స్క్రైబర్స్ మళ్లీ పెరుగుతారా. ఇవి ఇంప్రూవ్ అయితే రికవరీ ఛాన్స్ ఉంటుంది. కానీ టర్న్ అరౌండ్ ఈజీ కాదు ఫ్రెండ్స్. టార్గెట్ వ్యూ విషయానికొస్తే, షార్ట్ టర్మ్లో న్యూస్ బేస్డ్ ర్యాలీస్ రావచ్చు. అలాగే లాంగ్ టర్మ్ కంప్లీట్లీ బిజినెస్ రికవరీ మీద డిపెండ్ అవుతుంది. ఇలాంటి స్టాక్స్లో హై రిస్క్, హై రివార్డ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఫైనల్ కన్క్లూషన్, ఫ్రెండ్స్, వోడాఫోన్ ఐడియా ఇప్పుడు రిస్కీ టర్న్ అరౌండ్ స్టోరీ లాంటిది. రికవరీ వస్తే అప్సైడ్ స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ రిస్క్స్ కూడా చాలా ఎక్కువ. అందుకే ఇమోషనల్ డెసిషన్స్ తీసుకోకుండా ప్రాపర్ రీసెర్చ్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఫ్రెండ్స్, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.